రైట్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆర్టీసీ కార్మికులందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయి వాళ్ళ ఏదైతే దగ్గర 600 కుటుంబాలు కూడా బాధపడతా ఉన్నాయి. సో ఒక 600 కుటుంబాలు రోడ్ల పడ్డట్టే ఈ జాబులు పోవడం వల్ల. సో వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే సజ్జనర్ గాను వీళ్ళ మీద కొంచెం జాలి చూపించి వాళ్ళని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు గత కొన్ని రోజులుగా అయితే ధర్నాలు చేసుకుంటా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా వేడుకుంటున్నారు. సో మరి వాళ్ళ మీద దృష్టి పెట్టి కూడా వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు. అన్న ఏంటన్నా మరి గత కొన్ని రోజుల నుండి చూస్తా ఉన్నాం, మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మీ సమస్యలు చెప్పుకుంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మేము గత డిసెంబర్ 2023 నుంచి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఉద్యోగాలు తీసేసారు, చిన్న పొరపాట్లకు కూడా ఉద్యోగాలు తీసేసారు. ఎందుకు అని అంటే ఆర్టీసీలోకి ప్రైవేట్ బస్సులు తీసుకురావడము, ఉద్యోగుల్ని తగ్గించడం అనే ఒక పెద్ద ఎత్తున కుట్ర జరిగింది గత ప్రభుత్వంలో అని మాకు అర్థమైపోయింది. ఎందుకంటే 100 మందిని తీసేయడం వెనుక కుట్ర అదే ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగినాము. మీ మీడియా ద్వారా, మీలాంటి ప్రతినిధుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిండ్రు. దీనివల్ల ప్రభుత్వం స్పందించింది. అరే చిన్న ఉద్యోగులు, ఒక డ్రైవర్ కండక్టర్లు 20-30 వేల జీతము, పిల్లలు ఈ సిటీలో బతకాలంటే ఎంత ఖర్చు ఉంది, పిల్లలు బతకాలి కదా అన్న ఆలోచనతో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఆ కమిటీలో ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా మేడం గారు, సంజయ్ కుమార్ సార్ గారు, మన సెక్రటరీ గారు, అట్లాగే సజ్జనర్ గారు, మన ఆర్టీసీ ఎండి గారితో త్రిసభ్య కమిటీ వేసింది. మా పీ కేసులు అంటే మా సబ్జెక్ట్ కేసులు, మా పీ కేసులు, మా సర్వీస్ బుక్కులు అన్నమాట అన్నీ కూడా తెప్పించుకొని బస్ భవన్లో వాళ్ళందరూ కూడా అధ్యయనం చేసిండ్రు. వాళ్ళు కూడా ఈ ఐఏఎస్ అధికారులు పాపం వాళ్ళు అన్నారు, అరే ఇంత చిన్న పొరపాట్లకు కూడా ఉద్యోగాలు తీసేస్తారు. అది ఆబ్సెంటిజం, ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే అయిపోయా. ఇప్పుడు ఆ సూపర్వైజర్కి మన మీద కోపం ఉందనుకో, అన్న 10 నిమిషాలు లేట్ వస్తే ఆబ్సెంట్ పెడతాడు. 10 నిమిషాలు రివెంజ్ తీసుకున్నారు. 10 నిమిషాలు లేట్ వస్తే 10 నిమిషాలు లేట్ పక్కన పెట్టంటాడు. అంటే ఆబ్సెంటిజం, కావాలని ఆబ్సెంట్ వేస్తారు. అంటే ఇట్లా చాలా సమస్యలు అయితే జరుగుతున్నాయి. చాలా లోపల ఆర్టీసీ అధికారులు నిజంగా చెప్తున్నారు కదా, కార్మికులు అన్న మీరు నమ్మండి, 8 గంటలు పని చేయాలన్న ఎవరైనా, మనం అన్నం తింటున్నాం, 8 గంటలు పని చేయాలి, నడపాల బస్సు కూడా. 50 మంది ఎక్కే చోట 100 మంది ఎక్కుతున్నారు బస్సుల్లో. అయినా మేము ఆ బాధను మింగుతూ భరిస్తూ మేము పని చేస్తున్నాం. 8 గంటలు చేసే చోట 16 గంటలు కూడా పని చేస్తున్నాం మేము. మీరు డిపోలలో ఎప్పుడైనా విజిట్ చేయండి అన్న, సిటీలో ఈ 8 గంటల డ్యూటీ 10 గంటలు అవుతుంది. కానీ ఇతర జిల్లాలో చూడండి, ఒకరోజు 12 చట్టం ఏం చెప్తుంది, 8 గంటలు పని చేయాలి. లేదు, తదేకంగా 12 గంటలు పని చేస్తే తెల్లారి రెస్ట్ ఇవ్వాలి చట్టం చెప్తుంది. అలా కాకుండా 14 రోజుకు, ఈరోజు 14 గంటలు, మళ్ళీ రేపు 16 గంటలు ఇట్లా పనిచేస్తున్నారు. అవును, మహాలక్ష్మి స్కీము ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చింది, దాన్ని మేము కాదనలేం. కానీ మహాలక్ష్మి ప్రయాణికులు కూడా బస్సులు అందరు ఎక్కేసరికంటే మాకు కూడా ఓవర్లోడ్ పడుతున్నది, చాలా ఓవర్లోడ్ పడుతున్నది. అయినా మేము భరిస్తున్నాం. ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు వాస్తవంగా ఈ మహాలక్ష్మి స్కీమ్తో ప్రయాణికులు పెరిగిండ్రు. దీనికి స్పెషల్గా ఒక అలవెన్స్ అనేది కార్మికులకు ఇవ్వాలి. మహాలక్ష్మి స్కీమ్ అలవెన్స్ అని చెప్పి ఎంతో కొంత నెలకు 2,000 3,000 ఈ అలసిపోతున్నందుకు మంచినీళ్ళు తాగడానికో జ్యూస్ ఏదైనా ఇవ్వాలి. కానీ అది కూడా ఇవ్వలే. ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా ప్రయాణికులు చాలా మంది కూడా బస్సులు రావట్లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మీలాంటి దగ్గర 600 మంది కార్మికులు ఉన్నారు, మిమ్మల్ని తీసుకొని కూడా బస్సులు నడిపించవచ్చు కదా. అవునవును, మీరు చాలా మంచి ఆలోచన చేశారు. నిజమే, ఎందుకంటే ప్రయాణికులు పెరిగినరు, బస్సులు ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి. ఇప్పుడు సిటీ పెరుగుతున్నది, జనాభా పెరుగుతున్నది, తదనుగుణంగా బస్సుల్ని కూడా పెంచాలా. కానీ అలా పెంచడం అనేది లేదు. గత ప్రభుత్వం ఇంకా బస్సుల్ని తగ్గించింది. నేను మీకు గమ్మత్ చెప్తా, మీరు వినండి. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ పోరాటం అని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గౌరవనీయులు, ఈరోజు ఏం జరిగింది అని అంటే, తెలంగాణ ఏర్పడ్డప్పుడు 55,000 మంది తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఉండే డ్రైవర్ కండక్టర్లు, ఈరోజు 44,000 మంది కూడా లేరు. అంటే ఇంకా 12,000 మంది ఉద్యోగులు తగ్గిర్రు. మరి ఇలా స్థానంలో ఉద్యోగాలు ఇవ్వాలనా వద్దా? మరి నిరుద్యోగుల కోసమే తెలంగాణ అన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనా వద్దా? ఇవ్వలేదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా, మీకు 2008 డిఎస్సిలో ఉద్యోగులు మేము ఒకటేసారి కొట్లాడినాం ఏడా ప్రజాభవన్లో. 2008లో టీఎస్సీ పోరాటం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేరు. వాళ్ళు ఎంతనో 2,000 3,000 ఉండే, నాకు అంతా తెలియదు. వాళ్ళకు ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక ప్రజాభవన్లో వాళ్ళు కూడా మాతో పాటు లొల్లి చేసి వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ జరిగింది. అంటే 2008 డిఎస్సి వాళ్ళకు సుమారు 2,000-3,000 మందిని, మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మేమే అన్నోళ్ళు తెలంగాణ బిడ్డలకు మరి ఉద్యోగాలు ఇవ్వలే.
మరి ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక 2008లో పోయిన వాళ్ళకు ఈ 10 ఏళ్ళు అధికారం చేసిన బీఆర్ఎస్ కన్నా మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనిపించుకున్నది కదా ఉద్యోగాలు ఇచ్చి. మరి ఇప్పుడు మమ్మల్ని కూడా 600 మందిని బయట నూకేసి రోడ్ల మీద చిన్న చిన్న తప్పులకు యాక్సిడెంట్ జరుగుతుందన్న కుటుంబాలన్న 600 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయన్న. చిన్న చిన్న బస్సు పోతూ ఉంటుంది, కొందరు ఇయర్ ఫోన్లు పెట్టుకుంటారు, పిల్లలు యూత్ పిల్లలు వాళ్ళు వీళ్ళు తెలిసో తెలియకుండా బస్ కిందికి వస్తారు, ఏదైనా తలిగా చేసా పాడే అంటే డ్రైవర్నే బలి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అన్న ఎవరు అవతల ప్రయాణికుడు తప్పు చేసినా, బండి తప్పైనా, లారీ తప్పైనా, ఆటో తప్పైనా డ్రైవర్ల ఉద్యోగాలు వీకేస్తున్నారన్న. ఈ పరిస్థితి మారాలన్న. నిజంగా ప్రజాప్రభుత్వం ఆర్టీసీలో ఉన్న రెగ్యులేషన్లు 1963 అవి బానిస రెగ్యులేషన్లు, 1963 బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్న రెగ్యులేషన్స్ అప్పట్లో. కాబట్టి అవన్నీ కూడా రద్దు చేయాలన్న. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ప్రశాంతంగా ఉద్యోగం చేస్తారో మా దాంట్లో ఆర్టీసీలో ఒక్కడు కూడా ప్రశాంతంగా ఉద్యోగం చేయడన్న. ఇప్పుడు ఇన్ని సమస్యలు చెప్తున్నారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ మరి సజ్జనార్ గారిని కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా మరి ఈ గ్యాప్లో? మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసినాము, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. రిమోవల్ కార్మికులు తప్పకుండా మీకు న్యాయం చేస్తామన్నారు. ఈ చిన్న చిన్న ఉద్యోగులు అందరికి ఇచ్చేయండి అని కూడా చెప్పారు. అయినా ప్రభుత్వం ఇక అధికారులు ఒక కమిటీ చేసిర్రు, ఆ కమిటీ కూడా సరిగానే పనిచేసిందని మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు అతి త్వరలో ఇస్తారని మేము కోరుతా ఉన్నాము. కానీ ఈ మధ్య కాలంలో ఒక దురదృష్టం ఏంటంటే సజ్జనార్ గారి మీద కొందరు ఆరోపణలు చేసిర్రు. ఓపిక లేనటువంటి వాళ్ళు, లేదా సజ్జనార్ గారు అంటే గిట్టని వాళ్ళు, లేదా బయట వ్యక్తులు ఎవరైనా ఉసిగొల్పిరో తెలియదు. సజ్జనార్ గారు అవినీతి చేసిండనో, లేదా అరాచకాలు చేసిండనో, డబ్బులు ఇచ్చేసిరనో కొందరు వార్తలు విన్నాం మేము. అది తప్పు. అలాంటిది మనసులో కూడా ఎండి మేము ఎలాంటి వాళ్ళు మేమేం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఐపీఎస్ ఆఫీసరు. మేము వాళ్ళ ఆఫీస్ క్యాబిన్కి పోవాలంటేనే గంటలు కూడా కూర్చోవాలా, రోజులు కూడా పడుతుంది కలవడానికి. వాళ్ళు చేసిన అవినీతిల ఆస్కారాలు మేము తెలుసుకునే అంత మాకు స్థాయి కాదు, మా స్థాయి కాదు. కాబట్టి మాది రోజంతా కూలి పనికి పోతేనే ఇల్లు నడవదు, అలాంటిది ఆయన వెంబడి తిరిగేంత స్థాయి మాది కాదు. కాబట్టి ఆలోచించాలి సార్ కూడా, దయచేసి పెద్ద మనసుతో సజ్జనార్ కూడా ఆలోచించాలి. ఎవరో ఒకరిద్దరు మాట్లాడితే ఈ 600 మందికి కూడా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా, సరే ఇప్పుడు రాజు అన్నప్పుడు నానా మనుషులు అంటూ ఉంటారు, రాజుకు అంటూ ఉంటారు. కాబట్టి సజ్జనార్ గారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ప్రజాప్రభుత్వానికి సహకరించి అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మీ నమ్మకం ఉందన్న మరి ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందని? గత ప్రభుత్వంలో ఎట్లాగో జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నమ్మకం అనేది ఉందా? ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. మాకు నమ్మకం ఎట్లుందంటే 2008లో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఈ ఉద్యోగాల కోసం తెలంగాణ అన్న ప్రభుత్వమే ఇయ్యలేరు. మరి ఈ ప్రభుత్వం మొన్న అందరికి ఇచ్చింది ఉద్యోగాలు. 2008 డిఎస్సి వాళ్ళు అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన, మాలాంటి అన్యాయం జరిగిన అభాగ్యుల పక్షాన నిలబడతారని మేము ఆశిస్తున్నామన్న. థ్యాంక్ యూ అన్న.